మనం ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత నిలకడగా ఉన్నా ధర్మం గెలవాలంటే సమయం పడుతుంది. మీరు పురాణాలు చూసుకున్న, చరిత్ర చూసినా, ఏది చూసినా ధర్మం గెలవాలంటే సమయం పడుతుంది. అధర్మం గెలవచ్చు, మోసం గెలవచ్చు, కానీ ధర్మం గెలవాలంటే కొంత టైము ఖచ్చితంగా పడుతుంది. నేను చాలా సునాయాసంగా నన్ను మోసం చేశానంటే, నేను బీసీ వర్గానికి చెందిన అది సునాయాసంగా మోసం చేసి ఉండొచ్చు. నాకు పదవి కాంక్ష ఉంటే ఈ 5-6 నెలలు మళ్ళీ పోరాటం. నేను వచ్చినప్పుడు కూడా ఉద్యమ సంఘంలో నుంచి వచ్చా, ఇప్పుడు కూడా తిరిగి పోరాటాలే చేస్తాను. పదవే కనుక, డబ్బే కనుక నేను నిజంగా ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ప్రజాభివృద్ధిపై నేను మళ్ళీ మాట్లాడను, మళ్ళీ నేను మాట్లాడను, మళ్ళీ పోరాటం చేయను. ఎందుకంటే మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా నిలబడ్డామంటే అర్థం ఏంటంటే ప్రజాపక్షాన్ని నిలబడాలి, ప్రజల తరపున నిలబడాలి. ఖచ్చితంగా మనం వైసీపీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ బలంగా పనిచేయాలి ఉద్దేశంతో కదా మనం కూడా చేశాం, పనిచేసాం. పదవి ఉన్నా లేకపోయినా మనం ఎప్పటికీ పనిచేస్తాం. అదే పెద్ద మ్యాటర్ కాదు. నేను ఎప్పుడు నిస్వార్థంగానే పనిచేశాను. స్వార్థపరులేమో సమాజంలో మనుషులాగా చిత్రీకరిస్తారు, కుదరదు. దాన్ని మీరు ఖండించాల్సింది. స్వార్థపరులు సమాజం కోసం పనిచేసినట్టు బిల్డప్ ఇస్తే మీరు ఖచ్చితంగా ఖండించాలి. మనం నిస్వార్థంగా పనిచేస్తాం. అందుకని నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నా, ఎక్కడా కూడా ఇబ్బందులు రావస్తున్నాను. ఏంటి నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగా నాకు పదవులు, అధికారం మీద బాగా వ్యామోహం లేదు కనుకే నేను అత్యంత యాక్టివ్గా, చాలా వేగంగా నేను ప్రజాభివృద్ధిగా మాట్లాడాను. సమాజం బాగుండాలని నిస్వార్థంగా పనిచేసే మనిషిని. అంతేగాని నేనేదో మోకాళ్ళ మీద పడిపోయి, మోకాళ్ళ మీద నిలబడి బతకాలంటే నా వల్ల అయ్యే పని కాదు. నా వల్ల అయ్యే పని కాదు. కాళ్ళపై నిలబడి నేను ఓడిపోయినా, చచ్చిపోయినా పర్వాలేదు. అంతేగాని మోకాళ్ళ మీద మాత్రం ఎక్కడ కూర్చోండి. మోకాళ్ళ మీద కూర్చొని అవసరం ఏమొచ్చింది? అది దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితి లేదు. అట్లాగే మనం ఎప్పుడు కూడా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించం, బలంగా ముందుకి తీసుకుంటాం. ఎవరైనా సరే మన దగ్గర నుంచి నాయకత్వమో, ప్రజా సమస్యల మీద అవగాహన నేర్చుకునే వ్యక్తులు వాళ్ళకి పదవులు రావాలని కోరుకుంటారు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే మనం నాయకులను తయారు చేసే కార్యక్రమం ఈ కార్యాలయం, పొద్దున కార్యాలయం. వాళ్ళందరూ బాగుంటే మనం చూసి ఏం చేస్తాం? ఆనందిస్తాం. పదవులు వస్తే వాళ్ళకి ఆనందిస్తాం, ఖచ్చితంగా ఆనందిస్తాం. అంతేగాని కొంతమంది పార్టీ అధ్యక్షుల్లాగా ఎక్కడైనా అలా మొక్కకి పువ్వు పూస్తే ఒక కాయ కాస్తే ఆ పువ్వుని తుంచేయాలి, ఆ కాయని తుంచేయాలని చూసే ప్రయత్నం మేము ఎప్పుడు చేయాలి. అది చూసి ఆనందిస్తాం కదా మనం. వాళ్ళలాగా మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు తెలంగాణనే మనం ప్రయత్నం చేస్తాం. అయితే ఖచ్చితంగా మన ఉనికి కూడా కాపాడుకోవాల్సి వచ్చిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాపాడుకోవాలి. చాలా మంది మాట్లాడారు. మన ఉనికి కాపాడుకునే అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఆ ఉనికి కోసం మనం బలమైనటువంటి సమస్యల మీద తలనెత్తాలి, బలంగా తలనెత్తాలి. కాబట్టి దానికి మనం కూటమి ప్రభుత్వం మీద 150 రోజుల పాలన మీద ఒక ఛార్జ్ షీట్ తయారు చేస్తాం. దాన్ని వచ్చే నెల 4వ తారీఖు తర్వాత 9వ తారీఖులో ఆ ఛార్జ్ షీట్ అనే ప్రోగ్రామ్ బాగా చెయ్యాలని వర్కౌట్ చేస్తాం. ప్రజాపక్షాన్ని దాన్ని కూడా మనం విడుదల చేస్తాం. బలంగా నిలబడతాం ఖచ్చితంగా చేస్తాం. వచ్చే నెల మనం అదంతా కూడా వర్కౌట్ చేస్తున్నాం. కూటమి 150 రోజుల పాలన మీద ఛార్జ్ షీట్ విడుదల
చేద్దాం, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అంత వర్కౌట్ చేస్తాం. అలాగే చేద్దాం. మనతో ఎంతమంది వస్తే అంత, ఎలా చేస్తే ఖచ్చితంగా ఆ పని చేద్దాం. ఆ ప్రయాణంలో ముందుకే వెళ్తాం.